ఫ్రెండ్స్ ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మనకి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ ఫైనల్కి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరికైతే కీలో తప్పులు ఉన్నాయో వాళ్ళకి యాడ్ స్కోర్ కింద మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎస్జిటికి సంబంధించి మనకి మెయిన్గా చూసినట్లయితే ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. డిఎస్సి పరీక్షలకు 85.38% హాజరు శాతంగా నమోదని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. డిఎస్సి ఎస్జిటి స్పెషల్ స్కూల్స్ టీచర్ పరీక్షలు 2 సెషన్లలో శనివారం ప్రశాంతంగా జరిగాయని చెప్పేసి కూడా మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 123 ఆన్లైన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు 48,282 మందికి గాను 41,222 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. 85.38% హాజరు శాతంగా నమోదైందని చెప్పేసి కూడా మనకి కన్వీనర్ సుబ్బారెడ్డి అయితే తెలిపినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీనిలో మార్నింగ్ సెషన్ చూసినట్లయితే 23,966 మందికి 20,297 మంది హాజరయ్యారు. ఆఫ్టర్నూన్ సెషన్కి 24,316 మందికి గాను 20,925 మంది పరీక్షకు హాజరయ్యారని దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. క్లియర్గా మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తుదికి విడుదలని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే క్లియర్గా పబ్లిష్ చేశారు. డిఎస్సి 2018 స్కూల్ అసిస్టెంట్ భాషాయేతర పోస్టులకు నిర్వహించిన పరీక్షల తుదికి పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. వివరాలను అఫీషియల్ వెబ్సైట్లో ఉంచారు. దీనికి సంబంధించి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల బృందం గణితంలో 1 మార్కు, సాంఘిక శాస్త్రంలో 2 మార్కులు, హిందీలో 1 మార్కు యాడ్ స్కోర్ కింద మనకి కలపడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఫైనల్ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే అభ్యర్థులు ఎక్కువ మంది ఫిర్యాదులు చేసిన ప్రశ్నలపై విశ్లేషణ చేసి వాటిపైన యాడ్ స్కోర్ మార్కులు అయితే ఇవ్వడం జరిగినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది మనకి ఏపీడిఎస్సి 2018 టెట్కంటీఆర్టీ 2018 అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. డైరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ఫైనల్ కీస్ న్యూ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్ కీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో అయితే ఎక్కి డౌన్లోడ్ అవుతుంది. ఏపీడిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అన్ని పేపర్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎస్జిటికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ పేపర్ అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, మ్యూజిక్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డ్రాయింగ్ వీళ్ళకి సంబంధించి అన్ని సెషన్లలో జరిగిన క్వశ్చన్ పేపర్లు అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా రెస్పాన్స్ షీట్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఇప్పటి వరకు జరిగిన అన్ని క్వశ్చన్ పేపర్లు కూడా మనకి రెస్పాన్స్ షీట్ల రూపంలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు పెట్టిన ఆన్సర్కి అనేది డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో అయితే చూసుకోవచ్చు. 18 మార్నింగ్ ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి పేపర్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంచారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. దానికి సంబంధించి 18 ఎస్జిటి మార్నింగ్ సెషన్కి సంబంధించి 200 ప్రశ్నలు 100 మార్కులకి జరిగిన పీడిఎఫ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఇక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. మీరు ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చు. యాడ్ స్కోర్ అనేది ఏ ప్రశ్నలకి ఇచ్చారో కీలో మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంక ఫైనల్గా మనకి స్కూల్ అసిస్టెంట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు సార్ అని చెప్పేసి చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రిజల్ట్ ఎప్పుడు అనేది ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా కొలువులు హుష్ అనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఈరోజు అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఫ్రంట్ పేజ్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఆ న్యూస్ పేపర్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.